2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాయక్. జనవరి 19th and 20th కనుక మనం చూసుకుంటే పంచగ్రహ కూటమి ఉండేటువంటి అవకాశం ఉంది. వేదిక ఆస్ట్రాలజీ కూడా చెప్పబడుతుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. జనరల్గా అంటే ఈ గతంలో కూడా మీరు ఏదైనా సరే షష్టగ్రహ కూటమి గురించి చెప్పేటప్పుడు యాక్యురేట్ ప్రెడిక్షన్ ఇచ్చారు. అంటే ఈ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా సరే చూడొచ్చు. అంటే ఇలా యుద్ధాలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మీరు ముందే చెప్పడం జరిగింది. అంటే ఈ సర్జికల్ స్ట్రైక్ వాటి గురించి కూడా మీరు ముందే గతంలో ఇలా ఉండబోతుందని కూడా చెప్పడం జరిగింది. కరెక్ట్. అండ్ వర్షాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి విషయం కూడా. ఈ పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? అసలు ఈ పంచగ్రహ కూటమి అంటే ఏంటి, ఏ విధంగా ఉంది అసలు ఇప్పుడు? తప్పకుండా అండి. 2026 స్టార్ట్ అయిన తర్వాత జనవరి మాసంలో అంటే ఏదైతే మకర సంక్రాంతి మనం జరుపుకుంటామో ఆ మకర సంక్రాంతి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం అండి. అప్పటి వరకు ధనస్సు రాశిలో ఉన్నటువంటి రవిగ్రహ సంచారము మకరంలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతిగా మనం జరుపుకుంటాం. అంటే 15వ తారీఖు ఈ సంవత్సరం 2026 వస్తుంది కాబట్టి ఆ 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన మకరంలోకి ప్రవేశిస్తున్నారు. అదే కాకుండా 13వ తారీఖున శుక్రగ్రహ సంచారం కూడా ధనస్సులోంచి మకరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడికి 2 గ్రహాలు అయ్యాయండి. 14వ తారీఖున బుధగ్రహ సంచారము ధనస్సులోంచి మకరంలోకి ప్రవేశిస్తోంది. 3 గ్రహాలు అయ్యాయి. 15వ తారీఖున మకర సంక్రాంతి రోజే కుజగ్రహ సంచారం కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తుందండి. అక్కడికి 4 గ్రహాలు అయ్యాయి. అయితే 5వ గ్రహమైనటువంటి చంద్రుడు 19వ తారీఖున సరిగ్గా మకర రాశిలోకి ప్రవేశిస్తారు. 19, 20వ తారీఖున చంద్రగ్రహ సంచారములతో కలిపి రవి, కుజ, బుధ, శుక్ర చంద్రగ్రహ సంచారములు 5 కూడా మకర రాశిలో ఉంటాయండి. ఇది 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ 21వ తారీఖున మళ్ళీ చంద్రుడు మారిపోతూ ఉంటారు. అయితే ప్రధానంగా దీని యొక్క ఎఫెక్ట్ అంతా కూడా మకర రాశి మీద ప్రవేశించబోతోంది కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల ఉద్యోగాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళకి కూడా సహజ సిద్ధంగానే గ్లోబలైజ్డ్గా కొత్త ఉద్యోగాలు తీసుకోవడం, లేకపోతే ఉన్న ఉద్యోగాలన్నీ కూడా తీసేయడం, లే ఆఫ్ అంటూ ఉంటారు చూసారండి జనరల్గా. అలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. లేకపోతే ఉద్యోగాల్లో పెను మార్పులు అనేటువంటివి రావడం కానీ, పంచమాధిపతి అయినటువంటి రవి మకరంలో ఉంటారు కాబట్టి రాజకీయ పరంగా అనేక రకాల మార్పులు రావడం కానీ జరుగుతుందండి. కానీ అన్నీ కూడా శుభదాయకంగానే ఉంటాయి పంచగ్రహ కూటమి కాబట్టి దానివల్ల ఎఫెక్ట్స్ అనేటువంటివి నెగిటివ్ కంటే పాజిటివ్ గానే ఎక్కువగా ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ 100 సంవత్సరముల తర్వాత వచ్చేటువంటి కలయిక అండి. అయితే ఈ యొక్క కలయిక వల్ల కొన్ని రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన రాజయోగం పట్టబోతుందండి. ఈ రాజయోగం వల్ల ఉద్యోగంలో కానీ, ఆరోగ్యము కానీ, ఆదాయము కానీ, శుభకార్యములు కానీ, శుభవార్తలు వినేటువంటి యోగం కానీ చాలా బాగుంటుంది నాగరాజు గారు. అంత పర్టికులర్ టైంలో ఇవన్నీ ఒకే చోట రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అట్ ద సేమ్ టైం ఎన్ని ఇయర్స్ తర్వాత ఇది రాబోతుంది అసలు? ఈ యొక్క ప్రతి గ్రహానికి కూడా ట్రాన్సిట్ టైం అనేటువంటిది ఉంటుందండి. అంటే రవి అనేటువంటి ఆయన ఆల్మోస్ట్ నెలకు ఒకసారి మారుతూ ఉంటారు. కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. శుక్రుడు ఆల్మోస్ట్ 1 రోజులకు మారుతూ ఉంటారు. ఈ యొక్క ట్రాన్సిట్స్ ఆధారంగా ఆ టైం అనేటువంటిది మారుతున్న క్రమంలో ఈసారి జనవరి 19వ తారీఖు 20వ తారీఖున అవన్నీ కూడా ఒకేసారి కోయిన్సిడెన్స్ గా పంచగ్రహ కూటమి 10వ స్థానము అయినటువంటి మకరంలోకి ప్రవేశించబోతోందండి. ఇలా ఈ 5 గ్రహాలు కలవడానికి ఆల్మోస్ట్ ఒక 200 సంవత్సరాలకు ఒకసారి పడుతూ ఉంటాయి నాగరాజు గారు. శుభసూచికం, విశేషం అని చెప్పాలి. ఇలాంటిది ఒకటి, ఈ మూమెంట్ మనం ఒకటి చూడటం అనేది. ఇలా ఈ యొక్క కోయిన్సిడెన్స్ కానీ, గురువు అనేటువంటి ఆయన మిథునంలో ఉన్నప్పుడు కానీ, శని అనేటువంటి ఆయన మేనంలో ఉన్నప్పుడు కానీ, ఈ కోయిన్సిడెన్స్ అంతా కూడా చాలా శుభ సూచకము. కొన్ని ఆస్పెక్ట్స్ వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఓవరాల్గా అయితే చాలా మంచి విషయాలు అనేటువంటివి జరగబోతున్నాయి అని చెప్పొచ్చండి. ఓకే. అయితే ఈ యొక్క కలయికల వల్ల 4 రాశుల వాళ్ళండి, స్పెషల్గా ఆ 4 రాశుల వాళ్ళకి అపారమైనటువంటి రాజయోగం పడుతుంది. ధన సంపదలు కానీ ఏదైనా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశాలు చాలా 100కి 100% ఇది ఇస్తుందండి. సో ఆ రాశులు ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష రాశి అండి, 2వది ఏంటి అంటే సింహ రాశి, 3వది వృశ్చిక రాశి, 4వది మీన రాశి. ఈ 4 రాశుల వాళ్ళు ఎవరున్నా సరే మీ ఎఫర్ట్స్ అనేటువంటివి పెంచగలిగితే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో 19th and 20th ఏదైనా ఒక మార్పు రావడం, మీరు ఒక నిర్ణయం తీసుకోవడం, లేకపోతే ఈ కలయిక తర్వాత వచ్చేటువంటి పరిణామాల వల్ల మీకు ఏదైనా ఒక మంచి విషయం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు చెప్పిన దాని ప్రకారం పంచగ్రహ కూటమి ఎఫెక్ట్
అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారంటే మేషరాశి వారికి, సింహరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. వృశ్చిక రాశి వాళ్ళు 3వ స్థానంలో ఉన్నారండి. అవుట్ ఆఫ్ 5 ప్లానెట్స్ వీళ్ళకి 4 ప్లానెట్స్ చాలా బలంగా ఉన్నాయండి. అంటే ఇక ఇందాక మనం చూసుకుంటే సింహరాశి వాళ్ళకి గురుబలం ఉంది, మిగతా 4 ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయి. వీళ్ళకి గురుబలం లేకపోయినా ఈ 4 ప్లానెట్స్ అనుకూలించడం వల్ల ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో, ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో, ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోనూ కూడా శుభ విజయాలు అనేటువంటివి కనబడతాయండి. వృశ్చిక రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఈ 5 గ్రహాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఆ 5 గ్రహాలు ఏంటి అంటే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహ సంచారములు. 3వ స్థానము అంటే సిబిలింగ్స్ హౌస్ అండి, మీ పరాక్రమం, మీ పట్టుదల. తర్వాత మకరము అంటే కెరీర్ హౌస్ అనమాట. ఇంతకు ముందు ఒక టార్గెట్ కానీ లేకపోతే ఒక గోల్ కానీ లేనటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఫలానా విషయాన్ని నేను సాధించాలి అనే క్రమంలో ముందడుగు వేస్తారు. పట్టుదలతో అనుకున్నది మీరు సాధిస్తారో అది మీకు 19th and 20th తర్వాత మీకు కనబడుతుంది. రవి బలము ఎప్పుడైతే పెరిగిందో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరుగుతాయి. ఏదో ఒక ఆకస్మికంగా కలిసొచ్చే పనులు మిమ్మల్ని మరింత ఆనందానికి గురి చేస్తూ ఉంటాయి. కుజుడు కూడా చాలా బాగున్నారండి. ఈ కుజుడు అనేటువంటి ఆయన మీకు 3వ స్థానంలో అనుకూలిస్తున్నారు. వృశ్చిక రాశికి రాష్ట్రాధిపతి ఎవరండి? కుజుడు. అంటే జన్మస్థాన అధిపతి అయినటువంటి కుజుడు ఎగ్జాల్టేషన్లో యోగిస్తున్నారంటే ఎంత మంచి శుభవార్తో చూడండి. దీనివల్ల హెల్త్ ఇష్యూస్తో బాధపడేటువంటి వాళ్ళకి తప్పకుండా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, తప్పకుండా దాని నుంచి బయటపడతారు. రెండవది ఏంటి అంటే మీ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అంటే గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరుగుతాయి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అంతా కూడా 19th and 20th తర్వాత ఖచ్చితంగా చూస్తారు. తర్వాత ఇంకొక గ్రహం ఎవరంటే శుక్రగ్రహ సంచారము, 12th లార్డ్ అండి. 12th లార్డ్ ఎప్పుడైతే 3వ స్థానంలో అనుకూలిస్తున్నారో విదేశీ యోగం కోసం ట్రై చేస్తే తప్పకుండా అది అనుకూలిస్తుంది. ఇంకొక మాట ఏంటంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి శుభ విజయాలు అనేటువంటివి కనబడతాయి. అది వ్యాపారము కానీ ఏ కెరీర్లో ఉన్నా మంచి ఆకస్మికమైనటువంటి విజయాలు మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తాయి. ఇంకొక మాట ఏంటి అంటే చంద్రబలం కూడా చాలా బాగుందండి. దీనివల్ల ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడం కానీ, వ్యాపారంలో విజయాలు కానీ, ఎగ్జామ్స్ ఏవైనా ఉంటే మంచి ఉత్తీర్ణత రావడం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం కానీ ఏదైనా జరిగే అవకాశాలు చాలా బాగుంటాయి. ఒక్క విషయం ఏంటి అంటే బుధుడి యొక్క బలము అనేటువంటిది లేదండి. ఈ బుధుడి యొక్క బలం లేకపోవడం వల్ల ఎవరైతే స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్స్ కానీ చేస్తూ ఉంటారో వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎవరైతే కుటుంబ సమస్యల విషయంలో బాధపడుతున్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అంతకు మించి అవసరం లేదు. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 2 రోజుల తర్వాత కానీ ఆ 2 రోజుల్లో కానీ మంచి శుభవార్తలు వినేటువంటి యోగం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. గురుబలం పెరగడానికి గురువారం నాడు శనగలు దానంగా ఇవ్వండి. బుధవారం నాడు పెసలు దానంగా ఇస్తే బుధుడి యొక్క బలం ఇంకా పెరుగుతుంది. చాలా మంచి శుభవార్తలు వింటారండి. మళ్ళీ వృశ్చిక రాశి వాళ్ళకి ఇలాంటి యోగము జూన్ 1వ తారీఖు దాటే వరకు లేదు. ఎందుకంటే మళ్ళీ అప్పుడు గురుబలం పెరుగుతుంది కాబట్టి బాగుంటుంది. ఈ లోపు జరిగే ట్రాన్సిట్స్లో ఇదే చాలా బెస్ట్ టైం అండి. ఏదైనా కొత్తగా స్టార్టప్ కంపెనీస్ కానీ ఏదైనా ట్రై చేయాలి, స్టార్ట్ చేయాలి, బెస్ట్ టైం ఏది బాగుంటుంది, ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏది బాగుంటుంది, ఏదైనా ల్యాండ్ కొనాలి కొనొచ్చా లేదా, ఆర్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సాల్వ్ అవుతాయా లేదా, కోర్టు సమస్యలు ఉన్నాయి అవి ఏమవుతాయి, కలహాలు ఉన్నాయి అవి సాల్వ్ అవుతాయా లేదా, ఎవ్రీథింగ్ అన్నిటికీ కూడా ఈ 20th తర్వాత మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ దొరుకుతాయి. ఒక సమాధానం అనేటువంటిది దొరుకుతుంది. సార్ అంటే కొన్ని వ్యక్తిగత జాతకం ప్రకారం కూడా ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగత జాతకం ప్రకారం ఇంకా ఏదైనా మంచి జరగాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. 2026లో వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాలు కానివ్వండి, నక్షత్రాలు వాళ్ళు కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానివ్వండి, ఏదున్నా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు అపాయింట్మెంట్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి పంచగ్రహ కూటమి కానీ గోచార రీత్యా వచ్చేటువంటి ట్రాన్సిట్స్ కానీ మీకు ఫేవరబుల్గా మారాలి అంటే మీరు దానికి ప్రిపేర్డ్గా అవకాశాన్ని చేజిక్కించుకునే విధంగా ఉండాలి. దానికి మీ పర్సనల్ చార్ట్లో గురువు కానీ రాహు కానీ అనుకూలించాలి. మంచి బుద్ధి అనేటువంటిది ఉన్నప్పుడు అంటే దాన్ని అవకాశాన్ని తీసుకునే ఆలోచన మీకు పుట్టాలంటే పర్సనల్ చార్ట్ స్ట్రాంగ్ ఉండాలి. సో దాన్ని చెక్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే రెమెడీస్ ఆచరించండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక
ఒక మంచి రెమెడీ కోసం వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తూ ఉంటే ఉమా గారిని మీరు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. 2026లో వ్యక్తిగత జాతకం ప్రకారం మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకు ఉమా గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.